వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. యాదగిరిగుట్ట పట్టణంలో మంత్రి కొండా సురేఖ బీర్లైలయ మహాధర్నా. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బీర్లైలయ తీవ్ర స్థాయిలో ధ్వజము. దేవరకొండ బస్టాండ్ ఎదుట కాంగ్రెస్ శ్రేణుల నిరసన. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం. పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్, డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి డిమాండ్. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టును నిరసిస్తూ నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. సినర్జీ కంపెనీ ప్రాంగణంలో మహిళల భద్రత, హక్కుల స్వీయ రక్షణపై అవగాహన. సూర్యాపేట మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శవంతమైన నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్న మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట. సర్పంచ్ కాళీ పద్మా వెంకన్న అధ్యక్షతన సాధారణ సమావేశం. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆలేరులో బీజేపీ ఆందోళన. మా భూమిని మమ్మల్ని సాగనివ్వడం లేదు. సర్పంచ్ వర్గంపై వృద్ధురాలు అంతమ్మ ఆవేదన. ఆలేరులో కాంగ్రెస్ పార్టీ నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన. గూండాల మండల కేంద్రంలో రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో. ఘనంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్ ముందు కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి అగ్రనాయకులను ఈడ్చుకెళ్తూ కూడా రోడ్లపై మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని మహిళా కానిస్టేబుల్తో ప్రియాంక గాంధీని నెట్టివేయించడం బీజేపీ అరాచక పాలనకు పరాకాష్టమని విమర్శించారు. యాదగిరిగుట్ట మండలంలో రోడ్డుపై మంత్రి కొండ సురేఖ, ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలేలయ్య కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి బైఠాయించి నిరసన ధర్నా చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి అగ్రనాయకులను ఈడ్చుకెళ్తూ కూడా రోడ్లపై మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని మహిళా కానిస్టేబుళ్లతో ప్రియాంక గాంధీని నెట్టివేయించడం బీజేపీ అరాచక పాలనకు పరాకాష్ట అని విమర్శించారు. యాదగిరిగుట్ట పట్టణంలో రోడ్డుపై మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి బైఠాయించి నిరసన ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 12 ఏళ్లలో ఎన్టీఏ ఆధ్వర్యంలో దాదాపు 150కి పైగా ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని మంత్రి ఆరోపించారు. సరైన న్యాయం జరగక ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీకి కనిపించలేకపోవడం శోచనీయమన్నారు. నేడు కోట్లాది మంది విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నా మోడీ ప్రభుత్వం స్పందించకపోవడం, బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు. ప్రధాని మోదీ వెంటనే స్పందించి రద్దు చేయాలని, పారదర్శకంగా కొత్త సంస్థ ద్వారా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల డిమాండ్లు నెరవేరే వరకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టును నిరసిస్తూ గురువారం యాదగిరిగుట్టలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్లైలయ్యతో కలిసి మాట్లాడారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా క్వశ్చన్ పేపర్ల లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే పదవి నుండి బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, నిరుద్యోగులు తమ భవిష్యత్తు కోసం చేపట్టిన ధర్నాపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని మంత్రి మండిపడ్డారు. లాఠీచార్జ్ చేసి తలలు పగిలేలా, కాళ్ళు చేతులు విరిగేలా కొట్టడం దారుణమన్నారు. పట్టణ అధ్యక్షుడు ముఖ్యర్ల మల్లేష్, మున్సిపల్ చైర్మన్ వాణి భరత్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే ఆదేశాల మేరకు మరి తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సందర్భంలో రైతులందరూ కూడా ఎప్పుడు వర్షం వస్తుందా అని ఎదురు చూస్తున్న సమయంలో మరి పంటలు పండకపోతే రేపు మనకు కరువు వస్తే మన తెలంగాణ పరిస్థితి ఏంటి అని బాధపడుతున్న తరుణంలో మరి మేము మా శాఖ తరఫున వరుణయాగం చేయాలని చెప్పి అన్ని ప్రధాన దేవాలయాలకు కూడా మేము సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ యొక్క యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గుట్ట మీద మరి మొన్నటి నుంచి గత 3 రోజులుగా శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మరి జల దిగ్బంధం చేస్తూ 3 రోజులు కూడా వాళ్ళు బయట కాలు పెట్టకుండా ఎవరిని లోనికి రానివ్వకుండా ఈ రోజుతో పూర్ణాహుతితో ఆ యొక్క వరుణయాగము పూర్తి చేయడానికి మరి నన్ను పూర్ణాహుతి కోసం ఆహ్వానించడం జరిగింది. ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఈ గుట్ట మీద నేను కూడా ఇందులో పాల్గొనాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు, విప్ గారు, వారు చైర్మన్ గారు, మరి నేను, ఇతర డైరెక్టర్స్ కొంతమంది వచ్చారు. అందరం కూడా వచ్చి ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. దాదాపు 30 నుంచి 35 మంది వేద పండితులు, మరి పురోహితులు, అదేవిధంగా చాలామంది బ్రాహ్మలు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని హోమం చేసి ఈరోజు దాన్ని సంపూర్తిగా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయడం జరిగింది. ప్రకృతి సమతుల్యత, సకాలంలో వర్షాలు కురవని టైంలో చేసేటువంటి, అంటే గతంలో పూర్వకాలంలో రాజులు కూడా వరుణయాగం జరిపించేవాళ్ళు వర్షం రాకపోతే. మరి వరుణుడు జలాలకు అధిపతి. దేశంలో, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఈ యాగం నిర్వహిస్తారు. యాదాద్రి వంటి మహాపుణ్యక్షేత్రంలో ఈ యాగం నిర్వహించడం ఎంతో ఆధ్యాత్మికత ప్రాధాన్యత కలిగిన విషయం. వేద పండితులు వేద మంత్రోచ్చరణలతో యాగాన్ని నిర్వహించడం ద్వారా భారతీయ వేద సాంప్రదాయాన్ని పరిరక్షిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రకృతిని గౌరవించడం, నీటి ప్రాముఖ్యతను గుర్తు చేయడం, ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకురావడం జరుగుతుంది. దేవాదాయ శాఖ ఇలాంటి వైదిక కార్యక్రమాలను నిజంగా అంటే మేమే ఆదేశించడం అనేది మాకు గర్వకారణంగా ఉంది. ఈ యాగం ద్వారా రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవాలని, చెరువులు నదులు నిండాలని, రైతుల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని మనందరం కూడా ప్రార్థిద్దాము. మరి ఆ రోజే మనందరం కూడా హ్యాపీగా ఉంటాము. కేవలం మనుషుల కోసం కాదు, ఇది గొడ్డు గోద పశువు ప్రతి ఒక్కరికి కూడా, ప్రాణి అనే వాళ్ళు ఎవరైతే ఈ భూమి మీద ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ వర్షం అవసరము. కాబట్టి వరుణుడు శాంతించాలని, మరి వర్షం రావాలని, మంచి పంటలు పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని మా ముఖ్యమంత్రి గారు కూడా చాలా వారు కూడా కృషి చేస్తూ ఉన్నారు ఈ యొక్క తెలంగాణ అభివృద్ధిలో. మరి వారు అభివృద్ధి
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళన తదనంతరం ప్రధాని మోడీ ఇంటి ఎదుట ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎంపీలు చేపట్టిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా దేవరకొండ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్థానిక బస్టాండ్ ఎదురుగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. దేవరకొండ ఎమ్మెల్యే నేనవత్ బాలునాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ పెళ్ళాం పిల్లలు లేని వ్యక్తి నరేంద్ర మోడీ అని, కడుపు కోతగాని కన్నతల్లి బాధ్యత తెలియని వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని ఘాటుగా విమర్శించారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళన తదనంతరం ప్రధాని మోడీ ఇంటి ఎదుట ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎంపీలు చేపట్టిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా దేవరకొండ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్థానిక బస్టాండ్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ పెళ్ళాం పిల్లలు లేని వ్యక్తి నరేంద్ర మోడీ అని, కడుపు కోత గాని కన్న తల్లి బాధ గాని తెలియని వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని ఘాటుగా విమర్శించారు. విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిన తీరు చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ మీద అసహ్యం వేస్తుందని, నీట్ పేపర్ లీకేజీలకు బాధ్యులుగా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చాచార్ ఎంపీల పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించిన తీరు బాధాకరమని, ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే రాజీనామా చేయాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత, పట్టణ అధ్యక్షుడు ఎండి రైస్, దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ పున్నా శైలజ వెంకటేశ్వర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎంఏ సిరాజ్ ఖాన్, ఎంఏ నజీర్, ఎండి యూనోస్, దేవరకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారుపాకుల సురేష్ గౌడ్, ఆలంపల్లి నరసింహ, డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి, హనుమంతు, వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్ హనుమంతు, సాయి చంద్ర గౌడ్, వీరితో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ 2014 నుంచి నేటి వరకు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అన్యాయం జరుగుతూ ఉంది, పేపర్ లీక్ అవుతా ఉంది, ధర్మేంద్ర ప్రధాన్ గారు మాట్లాడతలేరు, మోడీ గారు మాట్లాడతలేరు, అమిత్ షా మాట్లాడతలేదని చెప్పి గత 3 నెలలుగా సత్రంలో గుంజనేటువంటి పేరుతోటి ఇవాళ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణంలో కూడా మోడీ గారి ఇంటి ముందు శాంతియుతమైనటువంటి పద్ధతులు కూడా రాహుల్ గాంధీ గారు ధర్నా చేస్తా ఉన్నారు. కానీ ఇవాళ మన చేతుల్లో అధికారం ఉందని ఇలా వీగుతూ పోలీసులతోటి ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి నాయకుడిగా ఈ దేశంలో స్వతంత్రాన్ని మొదలుకొని మొట్టమొదటిసారిగా ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి తండ్రి, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు మీడియాలో చూస్తున్నటువంటి ఈ దుర్ఘటనను, జంతర్ మంతర్ దగ్గర దుర్ఘటన చూసిన తర్వాత ప్రతి ఒక్క పౌరుని హృదయాన్ని
కదిలించేటువంటి సంఘటనని మనం అందరం ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ దేవరకొండలో మండల పార్టీ ఆధ్వర్యంలో సురేష్ గౌడ్ గారి యొక్క మండల పార్టీ అధ్యక్షుడి యొక్క అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి నల్గొండ నుంచి వచ్చేసినటువంటి మన సోదరుడు యువకుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుల్లా కైలాస్ నేత గారికి ఒక పరీక్ష. కానీ 2014 నుంచి నేటి వరకు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అన్యాయం జరుగుతూ ఉంది, పేపర్ లీక్ అవుతా ఉంది, ధర్మేంద్ర ప్రధాన్ గారు మాట్లాడతలేరు, మోడీ గారు మాట్లాడతలేరు, అమిత్ షా మాట్లాడతలేదని చెప్పి గత 3 నెలలుగా సత్రంలో గుంజనేటువంటి పేరుతోటి ఇవాళ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణంలో కూడా మోడీ గారి ఇంటి ముందు శాంతియుతమైనటువంటి పద్ధతులు కూడా రాహుల్ గాంధీ గారు ధర్నా చేస్తా ఉన్నారు. కానీ ఇవాళ మన చేతుల్లో అధికారం ఉందని ఇలా వీగుతూ పోలీసులతోటి ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి నాయకునిగా ఈ దేశంలో స్వతంత్రాన్ని మొదలుకొని ఈనాటి వరకు బలిదానం చేసినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారి మీద పాశవికంగా దాడి చేయడాన్ని యావత్ దేశం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ ఈ ముగ్గురు కలిసి విద్యార్థుల పట్ల ప్రవర్తించిన తీరు, పోలీసులు లాఠీ దెబ్బలు, బాష్ప వాయువులు, ఆడబిడ్డల యొక్క బట్టలు చింపేటువంటి విధానం, ఇవన్నీ చూసిన తర్వాత నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి ఉంటే దేశంలో ఉన్నటువంటి పౌరులు నాకైతే సిగ్గుచేట అనిపిస్తుంది. ఇటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కడుపు కొత్త తెలియదు, బిడ్డల యొక్క బాధ అర్థం చేసుకోని గుడ్డి ప్రధానమంత్రి. ఎందుకంటే బిడ్డల కంటే ఆ కడుపు బాధ ఏదో తెలుస్తుంది. బిడ్డ లేనివాడు, భార్య లేనివాడికి భార్య విలువ తెలియదు, కడుపు బాధ కూడా తెలియనటువంటి ప్రధానమంత్రి ఉండడం దేశ దురదృష్టం అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థుల లోకాన్ని పట్ల వాళ్ళు ప్రవర్తించే తీరుకి మరి నీరసనగా వాళ్ళ హక్కుల కోసం మరి ప్రతిపక్ష నాయకుడు కాబోయే దేశ ప్రధాని రాహుల్ గాంధీ గారు శాంతియుతంగా ప్రధానమంత్రి ఇంటి ముందర ధర్నా కూర్చుంటే పోలీసు ఆయన పట్ల ప్రవర్తించిన తీరు, ఆయన తీసుకెళ్లిన విధానం, ఆయన నోటి ద్వారా ముక్కు ద్వారా రక్తం కారే విధంగా ఆయన పైన చేసినట్టు దాష్టికంను చూసిన తర్వాత ఈ దేశ ప్రజలందరూ కూడా ఇవాళ కన్ను తెరిచినారు. రాబోయేటువంటి 29 ఎన్నికల్లో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని పాతాళాన్ని తొక్కడానికి వాళ్ళ సిద్ధమవుతున్నారు. రాహుల్ గాంధీ లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండల కేంద్రంలో పీసీసీ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మిర్యాలగూడ శాసనసభ్యులు బతుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు మరియు కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. దామరచర్ల మండల కేంద్రంలోనే ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నీట్ పేపర్ లీక్ ఘటనపై నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండల కేంద్రంలో పీసీసీ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు మరియు కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. దామరచర్ల మండల కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్య అని విమర్శించారు. నీట్ పేపర్ లీక్ ఘటన వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తమ ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి లీకేజీ సందర్భంగా మరి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు శాంతియుతంగా నిరసన చేపడుతుంటే మరి వారిపై లాఠీ చార్జ్ జరిగిందని చెప్పి ఖండిస్తూ మరి దేశ భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ప్రధాని మోడీ ముందు శాంతియుత పద్ధతిలో నిరసన తెలియజేస్తుంటే మరి మోడీ గారు పోలీస్ గుండాలతో లాఠీ చార్జ్ చేయించి ఒక ఎంపీ అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం, దానికి నిరసనగా ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి హైవే మీద నిరసన చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మోడీ గారు మన భారతీయ జనతా పార్టీ ఎన్నికలు రాగానే పాకిస్తాన్ మీద యుద్ధం మేము ఇచ్చేస్తున్నాం అది చేస్తున్నాం చెప్పి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారులకు వస్తూ ఉన్నాడు. అదే కానీ మరి ఈరోజు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఒక కేంద్ర విద్యాశాఖ మంత్రిని మరి ఎందుకు రాజీనామా చేయకుండా అడ్డుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకు చేయట్లే? మోడీ దీని వెనక నీ పాత్ర ఉంది. విద్యా వ్యవస్థను బస్టు పట్టిస్తున్న బిడ్డ ఖబర్దార్. మీరు భారతీయ జనతా పార్టీని మనం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కూడా బొందబట్టే రోజులు త్వరలోనే ఉన్నాయి. దేశంలో మనం కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చే వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులుగా పనిచేస్తూ బీజేపీని బొందబెట్టే విధంగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటాం. ఈరోజు దామర్చల్ల మండల కేంద్రంలో గౌరవ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారి ఆదేశాల మేరకు మరి ఏదైతే గత కొన్ని రోజుల నుండి విద్యార్థుల పేపర్ లీకేజీలపై నిన్నగాక మొన్న మరి రాజ్భవన్ నుండి మోడీ గారి ఇంటి దగ్గర విద్యార్థుల కోసం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తే పోలీస్ బలగాలతోటి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా అటేమో విద్యార్థుల మీద మరణ ఖండన ఆ వీడియో చిత్రాలను చూస్తే భారతదేశ ప్రజలు ఈ నేల మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రజానికం ఈరోజు కళ్ళల నీరొస్తున్నటువంటి పరిస్థితి. ఇన్నిసార్లు పేపర్లు లీకేజ్ అయినా కనీస మంత్రులతో చర్చలు జరపడం కానీ పిఎం గారు లేదా ఆ విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయటువంటి అంశాలను దేశ ప్రజలకు ప్రచురించడం లేదు. తక్షణమే కాంగ్రెస్ పార్టీ బిఎల్ఆర్ బ్రదర్స్ డిమాండ్ చేస్తూ ఉన్నది, విద్యార్థుల సమస్యలను పరిష్కరించండి. పేపర్ లీకేజ్ అయినటువంటి వాటిని సత్వరమే సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరిపించే కార్యక్రమాలను చేయండి. మొన్న జరిగిన సంఘటన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
యువతకి ఉద్యోగ అవకాశాలు, యువతకి విద్యా సహాయ సహకారాల కోసం వాళ్ళు చేస్తున్న ఏదైతే నీట్ పేపర్ లీక్ చేసి విద్యామంత్రి పైన ఏదైతే వాళ్ళు న్యాయమైన కోరికలు కోరుతున్నారో దానికి మద్దతుగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు వీళ్ళ ముగ్గురి మద్దతుతో చేస్తుండగా వాళ్ళు చేసిన ఈ కార్యక్రమంలో విచక్షణారహితంగా పోలీసులతో బీజేపీ ప్రభుత్వం చేసిన దీనికి నిరసనగా ఈరోజు నిన్న మిర్యాలగూడ టౌన్లో, ఈరోజు దామర్చల్ల మండలంలో అన్ని మండలాలలో దామర్చల్ల, అడవిదారిపల్లి, వేవులపల్లి, మాడుగుపల్లి అన్ని మండలాల్లో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం దాని పార్టీ పిలుపు మేరకు చేయటం జరుగుతుంది. అలాగే ఏదైతే విద్య మీద ఏ అవకాశాలు ఇచ్చినా కానీ మన విద్యకి పిల్లలకి అందరికీ చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకి పేపర్స్ లీక్ కాకుండా నిజమైన న్యాయమైన కోరికలు మనం ఆమోదించాల్సిన అవసరం ఉంది. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్రని కూడా రాజీనామా చేయించబడి ప్రభుత్వం చొరవ తీసుకుని వీళ్ళు తొందర చేసేసి ఆ నీట్ పేపర్ లీకుల పైన సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని, యువతకు న్యాయం చేయాలని, ఏదైనా విద్య, వైద్యం రెండింటితోనే పూర్తి సహాయత పేదవారి పనులు చేయడం ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి మద్దతు వస్తుంది. అలాగే యువత నుంచి, ముఖ్యంగా యువత విద్యా అవకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం వాళ్ళందరూ మంచిగా దీన్ని సపోర్ట్ చేస్తారు. రేపొద్దున అలాగే దీంట్లో ఈ కార్యక్రమంలో చనిపోయిన వారికి కూడా వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని రేపొద్దున మా పార్టీ నిర్ణయం ప్రకారం వాళ్ళందరికీ ఏదున్నా కానీ ప్రభుత్వం పార్టీ న్యాయం చేస్తుంది. జరిగినటువంటి నిన్న ఢిల్లీలో బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ విద్యాశాఖను, విద్యా వ్యవస్థను తన ఆధీనంలో పెట్టుకొని విద్యార్థుల జీవితంతో చెలగాటమాడడం ఏమాత్రం సమంజసం కాదని చెప్పేసి మన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు వారికి మద్దతు తెలపనికి పోతే విచక్షణ రహితంగా వారిని ఒక భారతదేశానికి ఒక వర్గానికి, భారతదేశంలో ఉన్నటువంటి పేద వర్గాలకు నీడగా వారి తోడుగా నిలబడినటువంటి అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ గారిని విచక్షణ రహితంగా లాక్కెళ్ళిపోవడం సందర్భాలు చూస్తున్నాం. ఆ దృశ్యాలు చూస్తుంటేనే కళ్ళలు నీరు వస్తున్నాయి. విద్యార్థుల పట్ల కేంద్ర శాఖ మంత్రి, కేంద్ర రక్షణ శాఖ అయితేంది కానీ కేంద్ర బలగాల నుంచి మన విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేయడం అది చాలా దారుణం అని చెప్పి తెలియజేసుకుంటా, భారతదేశం వ్యాప్తంగా విద్యార్థుల పైన జరిగినటువంటి లాఠీ చార్జ్ అయితే కావచ్చు, రాహుల్ గాంధీ గారి మీద జరిగినట్టు లాఠీ చార్జ్ అయితే కావచ్చు, ఇది వారి విద్యార్థులకు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు, రాహుల్ గాంధీకి మాత్రమే కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి మీద జరిగినటువంటి దాడిగా మనం పరిగణించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ భారతదేశ పరిపాలించిన కేంద్ర ప్రభుత్వమైనటువంటి బీజేపీ పార్టీ విద్యా వ్యవస్థను, విద్యా శాఖను తన ఆధీనంలో తీసుకొని భారతదేశంలో విద్యా వ్యవస్థను వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఏమాత్రం సమంజసం కాదు. ఖబర్దార్ నరేంద్ర మోడీ గారు, మీరు చేస్తున్నటువంటి పార్లమెంట్లో చేస్తున్నటువంటి చట్టాలు వేరు, బయటికి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసే విధానం వేరు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. మీ విధానానికి, మీరు చట్టం పార్లమెంట్లో చేసినటువంటి అరాచక పాలనని మీరు బయట ప్రజలపై రుద్దుతున్నటువంటి మీ ఆర్ఎస్ఎస్ భావాలను తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటే తెలియజేసుకుంటూ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి ఏఐసిసి, టీపీసీసీ పిలుపు మేరకు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పోలీసుల ముసుగులో అరాచక శక్తులను విద్యార్థులపైకి పంపించి విచక్షణ రహితంగా దాడులు జరపడం అన్యాయమన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఏఐసిసి, టీపీసీసీ పిలుపు మేరకు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పోలీసుల ముసుగులో అరాచక శక్తులను విద్యార్థులపైకి పంపించి విచక్షణ రహితంగా దాడులు జరపడం వల్ల విద్యార్థులకు మద్దతు ప్రకటించి ప్రధానమంత్రి నివాసాన్ని నిలదీయడానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పి ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే బేషరతుగా రాజీనామా చేయాలని
నీట్ పేపర్ల లీకులకు కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని, మహిళలను, విద్యార్థులను, వృద్ధులను విచక్షణారహితంగా కర్రలతో కొట్టి రక్తపాతం సృష్టించిన ఘటనపై న్యాయ విచారణ జరపాలని కోరుతూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నాంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, సర్పంచులు మండల కేంద్రంలో బస్టాండ్ చౌరస్తా నుండి నల్ల బ్యాడ్జీలు ధరించి కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎరెడ్ల రఘుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, సర్పంచులు పర్వతాలు, ప్రమిళ, యేసు, వంశీ, గోవర్ధన్, లక్ష్మి, సైదులు, శ్రీశైలం, శ్రీను, వెంకన్న, మాజీ సర్పంచ్ కోరే యాదయ్య, వెంకటయ్య, బట్టు జగన్, కొండల్, మార్కెట్ డైరెక్టర్స్ వెంకటేష్, పూలగిరి, ఆంజనేయులు, కాటం శ్రీను, ఏదుళ్ల రాములు, ఈదా శేఖర్, నాంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పానగంటి వెంకటయ్య, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నేతాల కొండలు, పలు గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల మహిళా కాంగ్రెస్ నాయకురాలు వీరమల్ల శైలజ సందీప్, బిర్దోజి యాదమ్మ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నైతిక బాధ్యత వహించి బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ గారు పేపర్ లీకేజ్ బాధ్యత తీసుకున్నారు నరేంద్ర మోడీ గారు.
बीजेपी बाइक करे ऐसे चले बीजेपी बाइक करे हम दिल्ली राहुल का नायकत्व हम दिल्ली राहुल का नायकत्व जय कांग्रेस जय कांग्रेस अजिंक्यला केंद्र विद्याशाख मंत्री मंडी వైఖరి अजिंक्यला केंद्र विद्याशाख కేంద్ర ప్రభుత్వ మండి వైఖరి కేంద్ర ప్రభుత్వ మండి వైఖరి నీట్ విద్యార్థులపై జరిగిన దాడిని నీట్ మహిళా విద్యార్థులపై జరిగిన దాడిని నీట్ మహిళా విద్యార్థులపై జరిగిన దాడిని నీట్ విద్యార్థులపై జరిగిన దాడిని న్యాయ విచారణ జరగాలి వెంటనే పేపర్ లీకేజీలపై పేపర్ లీకేజీలపై పేపర్ లీకేజీలపై నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టును నిరసిస్తూ నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోనే ప్రధాని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టును నిరసిస్తూ నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయం నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని ప్రధాని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై జరిగిన దాడి దేశ ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుపరెడ్డి, ఆర్టీఐ డైరెక్టర్ కూసుకుంట్ల రాజిరెడ్డి, పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసాని వేణుగోపాల్ రెడ్డి, మారగోని నవీన్ గౌడ్, అల్లి సుభాష్ యాదవ్, ఖయ్యూం బేగ్, ఇబ్రహీం, గుండెపోయిన వెంకన్న యాదవ్, ఖలీల్, సమద్, వజ్జా రమేష్ యాదవ్, ఇర్ఫాన్, మామిడి కార్తీక్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి నాగరాజు, దుబ్బా అశోక్ సుందర్, కరుణాకర్ రెడ్డి, చిన్నాల జానయ్య, ప్రదీప్ నాయక్, సంకు ధనలక్ష్మి, కత్తల కోటి, ఇబ్రహీం, పాదం అనిల్ కుమార్, వెంకన్న గౌడ్, ముజ్జు, కంచరకుంట్ల వెంకటరెడ్డి, పిల్లి రమేష్ యాదవ్, పెరికే అంజయ్యతో పాటు పలువురు సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు పాల్గొన్నారు.
ధర్మోజిగూడెం విలేజ్ శనగిరి కంపెనీ ప్రాంగణంలో మహిళల భద్రత, హక్కులు మరియు స్వీయ రక్షణపై అవగాహన కల్పించేందుకు ఉమెన్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో చౌటుపల్లి ఇన్స్పెక్టర్ జి మన్మథ్ కుమార్ హాజరై మహిళలు అప్రమత్తంగా ఉండటం, అత్యవసర పరిస్థితులలో పోలీస్ సహాయం పొందే విధానంపై అవగాహన కల్పించారు. ధర్మోజిగూడెం విలేజ్ సినర్జీ కంపెనీ ప్రాంగణంలో మహిళల భద్రత, హక్కులు మరియు స్వీయ రక్షణపై అవగాహన కల్పించేందుకు ఉమెన్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో చౌటుపల్లి ఇన్స్పెక్టర్ జి మన్మథ్ కుమార్ హాజరై మహిళలు అప్రమత్తంగా ఉండడం, అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం పొందే విధానం, మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, సైబర్ నేరాల నుండి రక్షణ మరియు అత్యవసర హెల్ప్ లైన్ నంబర్ల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు భద్రతా సూచనలు తెలుసుకొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు. మహిళల భద్రత కోసం అవగాహన, ఆత్మవిశ్వాసం మరియు సమయానికి పోలీసులను సంప్రదించడం ఎంతో ముఖ్యమని ఆయన సూచించారు. సూర్యాపేట మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శవంతమైన నంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 24వ వార్డు సీతారాంపుర ప్రాంతంలో మున్సిపల్ సాధారణ నిధుల ద్వారా మంజూరైన 5 లక్షలతో మురికి కాలువ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. సూర్యాపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శవంతమైన నంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 24వ వార్డు సీతారాంపుర ప్రాంతంలో మున్సిపల్ సాధారణ నిధుల ద్వారా మంజూరైన 5 లక్షలతో మురికి కాలువ డ్రైనేజీ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వార్డుకు విచ్చేసిన చైర్పర్సన్కు 24వ వార్డు కౌన్సిలర్ మన్నేం అరుణ మల్లేష్లు శాల్వలతో ఘనంగా సన్మానం చేసి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణంలోనే శివారు ప్రాంతాలతో పాటు అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన సూర్యాపేటను నిర్మించేందుకు మున్సిపాలిటీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. రానున్న వేసవి కాలంలో నీటి ఎద్దడిని నివారించేందుకు దోసపాడు ప్రాజెక్టును పునరుద్ధరించి సూర్యాపేట ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం అందించే దిశగా చర్యలు చేపడతామని చెప్పారు. సూర్యాపేట సమగ్ర అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు భాగస్వాములు కావాలని చైర్పర్సన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 24వ వార్డులో జనరల్ ఫండ్ నుంచి 5 లక్షల గ్రాంట్ రిలీజ్ చేసుకోవడం జరిగింది. మొన్న 48 వార్డులు, అందులో భాగంగా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు చాలా చేసుకుంటాము.
అదేవిధంగా మొన్న మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు CDMA మేడం గారిని కూడా కలవడం జరిగింది. సూర్యాపేటకు కొన్ని ఫండ్స్ కావాలి, మేము డెవలప్మెంట్ ఇంకా చేసుకోవాలి అని కోరినాము. అప్పుడు మేడం కూడా మనకు సానుకూలంగా స్పందించారు. త్వరలో అవి కూడా రిలీజ్ అయితే మనం సూర్యాపేటలో ఇంకా పెద్ద పెద్ద వర్కులు చేసుకునే అవకాశం ఉంది. సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ ఈ విషయం తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సూర్యాపేటకు మరిన్ని ఫండ్స్ తీసుకొచ్చి ఇట్లాంటి ఓపెనింగ్ చాలా చేసుకోవాలి మీ వాటిలో, అంతేనా? మేము CDMA మేడం గారిని కలిసినప్పుడు మనం సూర్యాపేటలో వాటర్ సమస్య ఎక్కువగా ఉంది. మిషన్ భగీరథ నీళ్లు సూర్యాపేట పట్టణానికి సరిపోడు వాటర్ సప్లై సరిపోవట్లేదని మేడం దృష్టికి తీసుకెళ్ళినాము. అప్పుడు మన ENC గారు CDMA మేడం గారు మనకు దోస్పాడ్లో గతంలో వచ్చిన విధంగా మళ్ళీ ఆ పైప్ లైన్ మళ్ళీ సరి చేసుకుందాము, కొత్త పైప్ లైన్ శాంక్షన్ చేసుకుందాం అన్న విషయం చెప్పారు. త్వరలో అది కూడా రావడం వల్ల మన సూర్యాపేటలో పట్టణ ప్రజలకు నీటి ఇబ్బంది కూడా తొలగిపోతుందని ఈ విధంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా మున్సిపాలిటీ DE గారు, AE గారు, కాంట్రాక్టర్లు, ఈ వార్డు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు సుర్వీరాజుగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుని కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరు వీరారెడ్డి మాట్లాడారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు సుర్వీరాజు గౌడ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుని కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరు వీరారెడ్డి మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అవినీతికి తావు లేకుండా పారదర్శక పాలన అందిస్తూ భారతదేశాన్ని ప్రపంచ వేదికపై గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు దేశ ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చాయని పేర్కొన్నారు. ఢిల్లీలోని పార్లమెంటు సమీపంలో నిరసన చేపడతామని ప్రకటించి అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం వద్ద వెళ్లి నిరసన చేపట్టడాన్ని నిరసిస్తూ సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసినట్లు తెలిపారు. రాజకీయ విభేదాలు ప్రజాస్వామ్యంలో సహజమే అయినప్పటికీ హింస, తోపులాటలు, ఉద్రిక్తతలకు ఎలాంటి స్థానం లేదని ఆయన అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ శాంతియుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ప్రజాస్వామ్యబద్ధంగా చట్టపరమైన మార్గాలలో భారతీయ జనతా పార్టీ పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జక్కిలి రాజు యాదవ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు దాసోజు వెంకటాచారి, జిల్లా నాయకులు వంగరి రఘు, చిమిర్యాల సర్పంచ్ ఉప్పల రమేష్ గౌడ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బండమీది కిరణ్, ఉప సర్పంచ్ల ఫోరం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మొరుగు సైదులు, ఉప సర్పంచ్ల శ్రీను, కట్కూరి భాస్కర్ గౌడ్, మండల నాయకులు చిలువేరు వెంకటేశం, కట్కూరి లక్ష్మి, వెంకటేష్ గౌడ్, నర్రి నరసింహ, గోడూరు బీరప్ప, భూస శ్రీను, గూడూరు ఇంద్రసేనారెడ్డి, బద్దం యాదయ్య గౌడ్, అంతంటి సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో గురువారం రోజున గ్రామ పంచాయతీ కార్యాలయంలో సాధారణ సమావేశం సర్పంచ్ కాళీ పద్మ వెంకన్న అధ్యక్షతన జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సెక్రటరీ బొట్ల విజయ్ మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతను తప్పకుండా తీసుకోవాలన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను బట్టి మనము ప్రతి నీటి బొట్టును ఇంకుడు గుంతల ద్వారా కాపాడుకోవాలని ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారామపురం గ్రామంలో గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సాధారణ సమావేశం సర్పంచ్ కాళీ పద్మ వెంకన్న అధ్యక్షతన జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సెక్రటరీ బొట్ల విజయ మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతను తప్పకుండా తీసుకోవాలని అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను బట్టి మనము ప్రతి నీటి బొట్టును ఇంకుడు గుంతల ద్వారా కాపాడుకోవాలని ఆదేశించారు. ప్రతి వార్డు మెంబర్ వారి వార్డుల్లో ఇంకుడు గుంతల బాధ్యతలు తీసుకుని నిర్మాణ పనులు చేపట్టాలని అన్నారు. ఇంకుడు గుంతల లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. తదుపరి ఇంటింటికి చెట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లెపాక నరేష్, వార్డు మెంబర్లు చిలుకూరి మోహన్, మాటూరి శేఖర్, జోగు కిష్టయ్య, పాచిల్ల శ్రీను, మలిపెద్ది సుమతి, బెంజరి లలిత, పాలడుగు పోచమ్మ, శివరాత్రి లలిత, ఫీల్డ్ అసిస్టెంట్ వడ్లకొండ మల్లేష్, అంగన్వాడీ టీచర్ జీవాని, ఆశా వర్కర్లు కవిత, లావణ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది గంజి వెంకటేశం, నాగరాజు, నరసింహ, బుచ్చమ్మ, రేఖ తదితరులు పాల్గొన్నారు. మేడం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ ఆలేరు పట్టణ కేంద్రంలో బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రపంచ దేశంలో భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపజేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోడీపై కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆలేరు పట్టణ కేంద్రంలో బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపజేసి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ప్రధాని మోదీపై కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పట్టు సన్నగిల్లడంతోనే ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లెం రాజు, ఆలేరు పట్టణ ఉపాధ్యక్షుడు సుక్కారాజు, సీనియర్ నాయకులు తోట మల్లయ్య, ఐడియా సముద్రాల శ్రీను, గుర్రం నరసింహులు, బాయిరి మహేందర్, హరికృష్ణ, రచ్చ రాము, బేదన కుమరయ్య తదితరులు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండు కంకణాలు కట్టుకొని నిన్న ఏదైతే పార్లమెంటు ముందట ధర్నా చేయాల్సిన అవసరం లేదు. అలా ఈరోజు ఒక నీట్ పేపర్ లీక్ అయితే రాజీనామా చేయాలి మంత్రిని అనే ఏదైతే పదం ఉందో అలా చెప్పుకుంటూ పోతే 2004 నుంచి 2026 వరకు కూడా మొన్న 2025 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ
ఏదైతే 2014, 2026 వరకు కూడా 2025 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారం ఉందో ఎన్నో తప్పులు చేసింది, ఎన్నో రకాలుగా ఈ దేశం మీద ఎన్నో బాంబులు పేలినాయి, ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు లీకేజీలు జరిగినాయి. అయినా కానీ ఏ మంత్రి కూడా రాజీనామా చేయలేదు. మన గతంలో 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఉంది కదా, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఉన్నప్పుడు ఇక్కడ 10th పేపర్ లీక్ అయింది. అలా యొక్క మంత్రి ఎందుకు రాజీనామా చేయలేదు? ఇలా ఈ యొక్క బీర్లైలే గారు ఏదైతే నిన్న నిరసన తెలిపిండో నీ యొక్క మంత్రివర్గం మీద నువ్వు నిరసన తెలుపు, నువ్వు యొక్క ప్రాజెక్టులు చేయవు, నువ్వు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలను చేయకుండా ప్రజలను పక్కదో పట్టేయడానికి నువ్వు చేస్తున్న విధానం ఏదైతే తప్పుడు విధానం. ఎందుకంటే ఇలా భారతదేశం ప్రపంచ దేశాలకు ఇలా కనువింపుగా నరేంద్ర మోడీ గారు తీసుకెళ్తున్నందుకు వీళ్ళకు ఎక్కడ కూడా వీళ్ళకు మింగుడు పట్టట్లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రభుత్వం 14 మళ్ళా కూడా ఇంకా 4వసారి కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారే వస్తారు. దీన్ని వాళ్లకు ఏ రకంగా ప్రజలకు తప్పుడు వార్తలు ఇచ్చి తప్పుడు ప్రచారం చేసి ఈ యొక్క బురద చల్లే ప్రయత్నమే తప్పితే ఇలా ఎలాంటి వాస్తవాలు లేవు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇచ్చే పథకాలు ఏదైతే ప్రతిదీ కేంద్రం నుంచే తెచ్చుకుంటుండు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు. ఈ దేశం గురించి, ఈ ప్రజల గురించి ఈ భారతీయ జనతా పార్టీ నిరంతరం పనిచేస్తుంది. నిరంతరం ప్రజలు, దేశమే మాకు ముఖ్యం. ఇవాళ కొందరు అంటుర్రు భారతీయ జనతా పార్టీకి నాయకుడు లేరని అంటుర్రు. ఇవాళ భారతీయ జనతా పార్టీలా ప్రతి కార్యకర్త నాయకుడే మా దాంట్లో. రేపు రాబోయే రోజులలో తెలంగాణలో మాకు 90 స్థానాలు వస్తాయి. మేమందరం కూడా ప్రతి కార్యకర్త కంకణం కట్టుకుంటాడు. ఈ ప్రతి కార్యకర్త కూడా ప్రతి లీడర్ అవుతాడు. అంతే తప్పితే నాయకుడు అనేవాడు మా దాంట్లోనే ఉంటాడు. ఎందుకంటే నిస్వార్థంగా తెలుసు. నిన్న ఏదైతే నరేంద్ర మోడీ గారి ఇంటి ముందట ధర్నా చేసిండో అది మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మల్లికార్జున ఖార్గే కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ ఏదైతే మా నరేంద్ర మోడీ గారి ఇంటి ముందట ధర్నా చేసిరో అది చాలా తప్పుడు విధానం. అది ఎవరు కూడా దాన్ని అపేక్షించరు. దాన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి హెచ్చరిస్తున్నాం. తప్పుడు విధానాలతో ప్రభుత్వాలు ఎక్కాలనే ప్రయత్నం చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ దీనికి తప్పకుండా బుద్ధి చెప్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతా కీ. వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండల పుల్మద్ది గ్రామానికి చెందిన అంతమ్మ అనే వృద్ధురాలు తనకు ఎదురవుతున్న తీవ్ర అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లుగా తమ భూమి విషయంలో ఇరుగు పొరుగు వారు మరియు సర్పంచ్ అనుచరులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె వాపోయారు. అంతమ్మ తెలిపిన వివరాల ప్రకారం రామాద్రి వెంకటయ్య, శ్రీశైలం అనే వ్యక్తులు గత 2 ఏళ్లుగా తమ భూమి సరిహద్దు వద్ద కాలువ తవ్వుతూ బూతులు తిడుతూ తీవ్రంగా వేధిస్తున్నారు. తమ స్థలంలో ఉన్న మామిడి చెట్టును నరకాలని చూస్తున్నారని, పొలానికి వెళ్లే దారి తోవ లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం పుల్మద్ది గ్రామానికి చెందిన అంతమ్మ అనే వృద్ధురాలు తనకెదురవుతున్న తీవ్ర అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లుగా తమ భూమి విషయంలో ఇరుగు పొరుగు వారు మరియు సర్పంచ్ అనుచరులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె వాపోయారు. అంతమ్మ తెలిపిన వివరాల ప్రకారం రామచంద్ర వెంకటయ్య, శ్రీశైలం అనే వ్యక్తులు గత 2 ఏళ్లుగా తమ భూమి సరిహద్దు వద్ద కాలువ తవ్వుతూ బూతులు తిడుతూ తీవ్రంగా వేధిస్తున్నారు. తమ స్థలంలో ఉన్న మామిడి చెట్టును నరకాలని చూస్తున్నారని, పొలానికి వెళ్లే దారి లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వర్షాలు నీటిని మా పొలాల్లోకి, పంటల వైపు ఆ నీటిని కాలువ ద్వారా పంపిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై గ్రామంలో పంచాయతీలు పెట్టినా, ఊరి పెద్దలు చెప్పినా సదరు వ్యక్తులు వినడం లేదని, తమకు ఎటువంటి మద్దతు లభించడం లేదని పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపే కారణమా, స్థానిక సర్పంచ్ శివయ్య వైపున ఉన్నవారు తమపై కక్ష గట్టారని, ఎన్నికల్లో ఓటు వేయలేదనే కారణంతోనే గత కొద్ది కాలంగా తమను నిద్ర లేకుండా, ప్రశాంతత లేకుండా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తమకు ఉన్నది ఒకే ఒక కొడుకని, రోజువారీ పనులకు లేదా ఊరికి వెళ్తే చేను వద్ద ఈ విధమైన అరాచకాలు చేస్తున్నారని వాపోయారు. గత 4-5 ఏళ్లుగా ప్రశాంతత లేకుండా తీవ్ర ఆందోళనలో గడుపుతున్నామని, సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని తమ భూమికి తోవకి
న్యాయం చేయాలని, వేధింపుల నుండి రక్షణ కల్పించాలని అంతమ్మ వేడుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంధమల్ల అశోక్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేడు కోట్లాది మంది విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నా మోడీ ప్రభుత్వం స్పందించకపోవడం, బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు, క్వశ్చన్ పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంధమల్ల అశోక్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేడు కోట్లాది మంది విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నా మోదీ ప్రభుత్వం స్పందించకపోవడం, బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, క్వశ్చన్ పేపర్ లీక్లకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసి తలలు పగిలేలా, కాళ్ళు చేతులు విరగొట్టేలా కొట్టడం దారుణమని అన్నారు. విద్యార్థుల్లో, నిరుద్యోగుల డిమాండ్లు నెరవేరే వరకు రాహుల్ గాంధీ నాయకత్వంలో పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కట్టగొమ్మల సాగర్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్స్ చింతకింది మురళి, ఎంఎస్ విజయ్ కుమార్, నాయకులు నీలం వెంకటస్వామి, ఎండి సలీం, మోర్తాల మోహన్ రెడ్డి, దూసరి మురళి, ఎండి రఫీ, దూడల రాజేందర్ గౌడ్, కందగడ్ల నరేందర్, గుత్తా సమంతారెడ్డి, కర్ర అజయ్, బెల్ద రాములు, సైదాపురం సురేష్, సంపత్, బుగ్గ నవీన్, సుధాగాని నవీన్ తదితరులు పాల్గొన్నారు. మా ఏఐసిసి ఆదేశాల మేరకు, మా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, మా యొక్క జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ శాసనసభ్యులు వీరనాయలన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పాలన మీద మేము మా ఆలేరు మండలంలో సత్యాగ్రహ దీక్ష, ధర్నా దీక్ష, వారికి యువతకు మద్దతుగా మేము నిరాదీక్ష చేస్తూ ఉన్నాం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యువతను ఎన్నో విధాలుగా నాశనం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ బ్రతుకులతోటి చెలగాటమాడుతున్న ఈ కేంద్రం మొండి వైఖరి నశించాలి. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది విద్యార్థుల బలిదానాలు చేస్తూ ఉంటే, ఎంతోమంది రైతుల మీదకి బుల్లెట్లు మరియు వారు చేస్తున్నటువంటి గ్యాస్ ప్రయోగాలు అన్నీ ఈరోజు యువత గమనిస్తూ ఉంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి నీట్ ఒక పేపర్ లీకేజు మన దేశాన్ని అతలకుతలం చేస్తే, అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఎంబడే సస్పెండ్ చేసి ఆ యొక్క విద్యార్థులకు
అండగా నిలిచేది పోయి ఈరోజు వారు నిరాహార దీక్ష చేస్తుంటే వారి మీదకి లాఠీ చార్జ్ చేసి వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టి ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులతో కూడా లాఠీ చార్జ్ చేపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ యువత దేశానికి పట్టుకొమ్మ లాంటిది. దేశానికి యువత ఎంత మంచిగా ఉంటే దేశం కూడా అంత మంచిగా ఉంటుంది. కాబట్టి మీరు యువతను ఆదుకోవాల్సింది పోయి వాళ్ళ కాళ్ళు చేతులు ఇరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇలాంటి చర్యలు తీసుకుంటే మేము ఊరుకునే లేదు. మా కాంగ్రెస్ పార్టీ తరఫున మొన్న కూడా విద్యార్థులకు అండగా నిలబడి వారి మద్దతుగా అక్కడ నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేస్తే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి మీద ఇష్టం వచ్చిన శైలిలో లాఠీ చార్జీలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలను కానివ్వండి తీసుకుపోయి అరెస్ట్ చేయడం బాధాకరం. ఎందుకంటే ఇలా యువత మేల్కుంటేనే, యువత నిలబడితేనే ఆ రోజు నువ్వు ఇలా ప్రధానమంత్రిగా ఉన్నావు. అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్ర మంత్రి అయ్యారు. కానీ మీరు ఇలా యువత ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మేము ఇక్కడి నుంచి ఒక్కటే ఖండిస్తూ ఉన్నాం. ఎంబడే నీట్ పేపర్ లీకేజ్ చేసినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయాలి. వారు రాజీనామా చేయకపోతే మీరు కూడా ప్రధానమంత్రిగా రాజీనామా చేసి యువతకు మేము కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యువతకు నీట్ నిర్వహించి అనేక ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళ బ్రతుకులతో మీరు చిలగాటం ఆడొద్దని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అలాంటి జరిగితే ఇంకా కూడా యువత రోడ్ల మీదకి వచ్చి ఎక్కడ స్తంభింపజేసి వారికి యువతకు కూడా మేము మద్దతుగా నిలబడి అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. అయితే కూడా విద్యాశాఖ మంత్రులు కానీ రాజీనామాలు చేసిరు. దానికి ఇవాళ వాళ్ళు చేసే డిమాండ్కు ఎమ్మడే రాజీనామా ఇస్తే ఇవాళ ఎంతో విలువ ఉండు. మీకు విలువలేని పరిపాలన చేస్తారు కాబట్టి వాళ్ళు యథావిధిగా వాళ్ళు ఇవాళ ధర్నా చేయడం జరుగుతున్నది. ఇవాళ భారతదేశంలో ప్రపంచ దేశాలు మొత్తం చూస్తున్నాయి. ఢిల్లీలో భారతదేశం క్యాపిటల్ సిటీలో విద్యార్థులు ఆందోళన చేస్తుంటే భారతదేశం ఎటుపోతున్నది, ఏమవుతుంది అనేది ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. తగు జాగ్రత్త కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాము. వెంబడే ఆ యొక్క సంబంధించిన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అనే మంత్రి వెంబడే రాజీనామా చేసి విద్యార్థులను ఆ ఆందోళనను విరమింపజేయాలని కోరుకుంటూ నీట్ పరీక్ష లీకేజ్ విషయమై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు మరి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చేస్తున్న ధర్నాలో విద్యార్థులకు అండగా ఉండి ఈ నీట్ లీకేజీకి సంబంధించిన విషయమై దానికి సంబంధించిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలి. ఎందుకంటే ఏ శాఖలో నిర్వహిస్తున్నటువంటి నాయకులు వాళ్ళ శాఖలో తప్పు జరిగినప్పుడు వాళ్ళు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో గురువారం రాహుల్ గాంధీ అక్రమ అరెస్టు, జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జీ చేసిన దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మిడి దశరథ గుప్తా, జిల్లా నాయకులు ఏలూరి రామరెడ్డి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో గురువారం రాహుల్ గాంధీ అక్రమ అరెస్టు, జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇమ్మడి దశరథ గుప్తా, జిల్లా నాయకులు ఏలూరు రామరెడ్డి మాట్లాడుతూ బీజేపీ పాలనలో ప్రశ్నాపత్రాల లీకేజీలు నిత్యకృత్యంగా మారాయని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు వరుసగా జరుగుతూ కోట్లాది మంది విద్యార్థుల ఆశయాలు, వారి భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆయన ఆరోపించారు. విద్యార్థులు నెలల తరబడి కష్టపడి చదివి పరీక్షలకు సిద్ధమవుతుంటే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రశ్నాపత్రాలు లీక్ కావడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఇటీవల జరిగిన నీట్ ప్రశ్నాపత్రం లీక్ కారణంగా పరీక్ష నిర్వహణపై తీవ్ర వివాదం నెలకొని పరీక్ష రద్దు కావడం వల్ల దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో పొడిచేటి వెంకన్న, చిందం ప్రకాష్, మాజీ ఎంపీపీ సంగ వేణుగోపాల్, మాజీ ఎంపీపీ రావుల హరిత దేవి, కొడపర్తి భాస్కర్, కాళీ మంజుల, ఆకుల ఆంజనేయులు, కొండలరావు, అన్నపర్తి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమం ఏంటి, అధికార పార్టీ వాళ్ళు నిరసన చేస్తున్నారని కొంతమంది అనుకోవచ్చు.
మరి మనము ఢిల్లీలో అధికారంలో లేవు, తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నాం. ఏసీసీ ఆదేశం మేరకు అందులో ఆలయంలో మా ప్రభుత్వం ఏదైనా వారి నాయకత్వంలో ఆలయంలో దాదాపు 2024లో పేపర్ లీకేజ్ చేసింది. వాళ్ళు పాపం కష్టపడి పేద తల్లిదండ్రుల పిల్లలు చదువుకొని లీకేజ్ కాకపోతే వాళ్ళు పేపర్ లీకేజ్ అయ్యారు. 2024లో ఒకసారి లీక్ చేశారు. 24లో చదువుకొని పోటీ పడ్డ విద్యార్థి 25 వరకు చదవలేక ముందువాడు ఎంతవాడి పోతున్న ఎంతవాడు ముందువాడిపై ప్రభుత్వాలు నష్టపోతుంది. కాబట్టి ఆ పిల్లలు ఢిల్లీలో ఒక అఖండిత దీక్షతో నిరసన తెలుపుతున్న సమయంలో ప్రధాని రాహుల్ గాంధీ గారు వారికి దానికి నిరసనగా ఈరోజు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ త్యాగాల కుటుంబం కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు చూసిన దానికి పేదలను ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. భూములు వచ్చింది, పేదలకు ఇల్లు ఇచ్చింది, ప్రతి ఒక్కరికి పేద వర్గాలకు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నత వర్గాలకే ఇవ్వకే దోచిపెడుతూ పేదలను నగదపోవాల్సిన చూపుతున్న పరిస్థితి వచ్చింది. దానికి మనం అందరం ఒక త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారిని మనం రాహుల్ ప్రధానిగా చూసి మోడీని గద్దెదించి రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు మనం ఈ పోరాటం ఆపకూడదు. అంచెలంచెలుగా మోడీ లక్ష్య సాధింపును మనం వ్యతిరేకించి మోడీని గద్దెదించే ధర్మేంద్ర ప్రధాన విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేసే వరకు మనం పోరాటం చేయాలని కోరుతున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్ ముందు కేటీఆర్ 50వ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఐటీ హబ్ నిర్మాత కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ మాట్లాడుతూ నల్గొండలో ఐటీ పార్కును ఏర్పాటు చేసి దాదాపు 3-4 వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కల్పించిన ఘనత కేటీఆర్కే దక్కిందన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్ ముందు కేటీఆర్ 50వ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఐటీ హబ్ నిర్మాత కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా ప్రజల చిరకాల కోరికైనటువంటి ఐటీ పార్కును బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాటి ఐటీ మినిస్టర్ కేటీఆర్ శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేసి దాదాపు 3-4 వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించిన ఘనత కేటీఆర్కే దక్కిందన్నారు. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత జగదీశ్వరరెడ్డి నాయకత్వంలో అడగగానే కేటీఆర్ అనేక నిధులు కేటాయించి నల్గొండ జిల్లాని సుందరంగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నంబర్ 1 జిల్లాగా అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదన్నారు. మరి ముఖ్యంగా అనేక ప్రపంచ దిగ్గజ కంపెనీలను హైదరాబాద్కు తీసుకొచ్చి లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించిన ఘనత కేటీఆర్ది అన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొత్త కంపెనీలను తీసుకురాకుండా ఉన్న ఉద్యోగాలను తీసివేసే ఘనత కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. కేటీఆర్ జీవితంలో మరిన్ని పదవులు చేపట్టి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి చెల్లా కోటేష్ యాదవ్, నాయకులు కుంటిగొర్ల లింగయ్య యాదవ్, బకరం నరేందర్, సాగర్ల సైదులు, తిరుమలేష్, వంశీ, గణేష్, లోకేష్, జశ్వంత్, అభిలాష్, అనురాగ్, అఖిల్, రామ్ చరణ్, శివ, సందీప్, వరుణ్, జీవన్, విఘ్నేష్, ఉదయ్, శంకర్, అంజయ్య, చంటి,
నాగయ్య, సీను, వెంకన్న, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు యూత్ ఐకాన్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్గొండ ఐటీ టవర్ నిర్మాత కారకమైనటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా అందరి అభిమాన నాయకుడు నల్లకొండ తారక రామారావు గారి 50వ జన్మదిన సందర్భంగా ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఐటీ టవర్ దగ్గర మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మొక్కలు నాటి పెద్ద ఎత్తున అర్ధ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఏదైతే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు ఏదైతే 1,00,000 మొక్కలు నాటుతుందో దానిలో భాగంగా మేము కూడా 3 మొక్కలు నాటి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగమై కేటీఆర్ గారికి అర్ధ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేని విధంగా అనేక దిగ్గజ కంపెనీలను మరి హైదరాబాద్ తీసుకొచ్చి నిరుపేద యువతకు అందరూ కూడా ఉపాధి కల్పన కల్పించినటువంటి గొప్ప ఐటీ క్యాండు దాదాపు లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కల్పించి అందరూ కూడా మరి కొత్త ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించింది. కాబట్టి ఇప్పుడు 2.5 సంవత్సరంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగాలు తీసేసి ఉపాధి కల్పన కల్పించడం కాకుండా ఉద్యోగాలు తీసేసి నిరుద్యోగులతో అందరూ రోడ్డు మీద పడేసే ప్రయత్నం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ ఐటీ యాప్లు అందరికీ కూడా మూసివేసే కుట్ర జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ కేసీఆర్ గారి పేరు వస్తుందో ఎక్కడ కేటీఆర్ గారి పేరు వస్తుందో అని చెప్పేసి కుట్రలోని భాగంగానే ఈరోజు ఐటీ యాప్లను మూసివేయడానికి మరి సన్నాహితం చేస్తారు. కాబట్టి ఇవన్నింటినీ తిప్పగొట్టడానికి యువత సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావాలి, మళ్ళీ కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ కావాలి, మున్సిపాలిటీ మినిస్టర్ అయితేనే మా అందరికీ కూడా ఉపాధి కల్పన జరుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున యువత కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ చేయడం ఆశించే విషయం. అది ఏదేమైనా మరొకసారి కేటీఆర్ గారికి అర్ధ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేటీఆర్. హెడ్లైన్స్ మరోసారి. యాదగిరిగుట్ట పట్టణంలో మంత్రి కొండా సురేఖ బీర్లైలయ మహాధర్నా. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బీర్లైలయ తీవ్ర స్థాయిలో ధ్వజము. దేవరకొండ బస్టాండ్ ఎదుట కాంగ్రెస్ శ్రేణుల నిరసన. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం. పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్, డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి డిమాండ్. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టును నిరసిస్తూ నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. సినర్జీ కంపెనీ ప్రాంగణంలో మహిళల భద్రత, హక్కుల స్వీయ రక్షణపై అవగాహన. సూర్యాపేట మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శవంతమైన నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్న మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట. సర్పంచ్ కాళీ పద్మా వెంకన్న అధ్యక్షతన సాధారణ సమావేశం. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆలేరులో బీజేపీ ఆందోళన. మా భూమిని మమ్మల్ని సాగనివ్వడం లేదు, సర్పంచ్ వర్గంపై వృద్ధురాలు అంతమ్మ ఆవేదన. ఆలేరులో కాంగ్రెస్ పార్టీ నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన. గూండాల మండల కేంద్రంలో రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో. ఘనంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్ ముందు కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.